24, 25 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 33 వర్సెస్ 24 and 25. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24, 25 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవి తడివిన ఇండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము అలాగే 24, 25 వచనాలు కూడా అందరం కలిసి చదువుకుందాం. 24, 25, 26. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఆ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. మా నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాలంలో మీ దాసుడు దావీదు గొప్ప ఆరాధికుని వలె ఎట్లు తన యొక్క ప్రభు మరి మనస్సుతో తాను తన ప్రాణముతో ఎలాగ చెప్పుకుంటూ వచ్చాడో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. అట్లా ఉదయకాలంలో మీ వాక్యం విన్నవారముగా మిమ్మల్ని ఆరాధించు కొరకై, నా పాపాలు క్షమించిన దేవుడు, నా రోగములన్నీ స్వస్థపరిచిన దేవుడు, నన్ను విమోచించిన గొప్ప దేవుడు, నాకు కిరీటము ధరింపచేసి నన్ను సంతృప్తిపరిచిన దేవుడు అయినందుకు ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేను ప్రభా. నేను కూడా మీ ప్రజలతో కలిసి ఆరాధించు కొరకై ఇచ్చిన ధన్యతకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను. మా ప్రియులు ప్రభు మరి మీ దాసుడు తన జీవితంలో చేసినటువంటి గొప్ప మేలులు, ఆశీర్వాదముల కొరకు, తన జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్యమైన క్రియల కొరకై, తన జీవితంలో చేసిన మేలులు ఉపకారముల కొరకై నా ప్రాణమా యెహోవాను సన్నతించమని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన శ్రేష్టమైన కృతజ్ఞత కూడికకై మీకు వందనములు. కొన్ని లేఖన భాగములు మేము చదువుకున్నాం, ధ్యానించిన ఇంటంగా మీరు మాతో ఉండండి. ఆత్మ నడుపుదల దయచేయండి. దీనదాసుని మిస్సులో చాటున మరుగు చేయమని మరొకసారి మీ ప్రజల వినికిడిలో మీ మాటలుంచి మీరే మహిం పొందవలసిందిగా యేసుక్రీస్తు ఘనమైన ప్రశస్తమైన నామమున స్తుతి ప్రార్థనలతో అడిగి కృతజ్ఞతాస్తుతులతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉంచబడినటువంటి ఈ బల్ల చాలా శ్రేష్టమైనది, దివ్యమైనటువంటి బల్ల. ఇది ప్రభువు చేతనే ఏర్పాటు చేయబడింది. ఇది ఏ మనుషుని వల్ల కలిగినటువంటి మరి పద్ధతి, ఆచారం కాదు. కనుకనే ఈ బల్లకు 3 దివ్యమైనటువంటి శ్రేష్టమైన పేర్లు ఇవ్వబడ్డాయి. మొదటిది 24వ వచనం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడి. దిస్ ఇస్ ద టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటువంటి బల్ల. ప్రభువుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మన కొరకు ఏం చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. కొన్ని భాగాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. రెండవదిగా 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించింది. దిస్ ఈస్ ద టేబుల్ ఆఫ్ ప్రామిస్. నా ప్రభు మరలా వస్తాడు, నా ప్రభు నా కోసం తిరిగి వస్తాడు అనేటువంటి ఓ శ్రేష్టమైన దివ్యమైన వాగ్దానము ఈ బల్ల మనకు మరలా జ్ఞాపకం చేస్తుంది. దిస్ ఇస్ ద టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. ఇది జ్ఞాపకార్థ బల్ల. రెండవది ఇది వాగ్దానపు బల్ల. మూడవది 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలన అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. దిస్ ఈజ్ ద టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇది పరీక్షించుకునేటువంటి, పరీక్ష చేసేటువంటి బల్ల. రిమెంబరెన్స్, ప్రామిస్ అండ్ ఎగ్జామినేషన్. ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మన కోసం ఏం చేశాడని, ఆయన ఏం చేశాడని ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మొట్టమొదటి కార్యం, ప్రభు మన పక్షాన ఏం చేశాడు, ఎందుకు ఆయనను మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 20వ కీర్తన 7వ వచనం, Psalm 20 verse 7. ఎందుకు ఈ ప్రభువును మనము
జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి తెలుగులో అతిశయపడదుము అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు చదవండి ఎవరైనా. వీ విల్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మొదటగా మన దేవుని నామాన్ని మనం జ్ఞాపకం. ఈ బల్ల ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దిస్ ఇస్ బ్రింగింగ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ అవర్ గాడ్స్ నేమ్. వారు పాట పాడుతూ వచ్చారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత. ఏమని పాట పాడారు? వేల్పులలో నీ వంటి వాడు లేడు ప్రభా. ఏంటి కారణం? నీవు క్షమించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విమోచించే దేవుడు, అంతేకాకుండా నాకు కిరీటం ధరింపజేసి నన్ను సంతృప్తిపరిచే దేవుడు, నీ వంటి దేవుడు లేనే లేడు. ఇది మధురమైనటువంటి నామం, ఇది మనల్ని రక్షించినటువంటి నామం. అందుకే ఈ బల్ల ప్రభు మనం మర్చిపోయేవారమని. మరలా మాట జ్ఞాపకం చేసుకుందామా? ఎప్పుడు మర్చిపోయారండి వాళ్ళు? 106వ కీర్తన 13వ వచనం. ఇన్ని గొప్ప కార్యాలు చూసిన వారు ఏం చేస్తూ వచ్చారు? సామ్ 106 verse 13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఇది మానవ సహజమైనటువంటి నైజం. మనిషికి ఉన్నటువంటి ఒక గుణలక్షణం ఏంటంటే, మనిషి చాలా త్వరితగతిన మర్చిపోతాడు. ఎప్పుడు మర్చిపోతాడు? వెంటనే మర్చిపోయారు. వారు ఐగుప్తులోంచి కేక వేశారు, రోదన చేశారు, ఏడ్చారు, కన్నీరు గార్చారు. ప్రభు వారి మొర ఆలకించాడు, వారి యందు లక్ష్యమించాడు. ఇశ్రాయేలు మీద లక్ష్యమించి ఆయన దిగివచ్చిన దేవుడుగా ఉన్నాడు. నిర్గమకాండం 3:8, మిమ్మల్ని విడిపించి నడిపించడానికి నేను దిగివచ్చాను. మోషే అహరోనును పంపించాడు. ఫరో ఎదురు నిలబడ్డారు. ఐగుప్తులో నుంచి, ఫరో దాసత్వం, బానిసత్వం నుంచి వెలుపలికి వచ్చారు. వెళ్తుంటే ఎర్ర సముద్రం అడ్డిస్తే ఏం చేయాలి ప్రభా? మరలా దుఃఖము, కన్నీరు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. వెనుక వచ్చేటువంటి ఫరో సైన్యాన్ని సంపూర్ణంగా ముంచి వేశాడు. దే హ్యావ్ సీన్ ఆల్ ద గ్రేట్ డీడ్స్ ఆఫ్ ద లార్డ్. ఎవరైనా చేయగలిగిన వారంటే ఒకే ఒక్కడు, ఆయనే మన దేవుడైన యెహోవా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మన దేవుని నామాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం కావాలి. ఎంత గొప్ప దేవుడో ప్రభా! ఏ మనుషుడు చేయలేనటువంటి కార్యాలు. అందుకే యెషయా గ్రంథం అంతా ఒకటే మాట ప్రతిధ్వనిస్తుంది, నేనే ఐయామ్ ఐయామ్ ఐయామ్. అందుకే మోషే కూడా వెళ్ళేటప్పుడు అడిగాడు, ఏం చెప్పమంటావు? ఐయామ్ దట్ ఐయామ్. నేను మాత్రమే చేయగలిగినవాడిని. ఐగుప్తు నుంచి వెలుపలకు తీసుకురావాలంటే 430 సంవత్సరాల చెర, బానిస బ్రతుకులు, ఫరో యొక్క ఈ బంధకాల నుంచి విమోచన, విడుదల కావాలంటే ఐ కెన్ ఓన్లీ డూ, నేను మాత్రమే చేయగలను. అందుకే యెషయా గ్రంథంలో నేనే దేవుడు, నీ పాపాలు తుడిచివేసేవాడిని. అందుకే ఏం జ్ఞాపకం చేస్తున్నట్టు? ఆయన నామాన్ని జ్ఞాపకం. అందుకే ఒక చక్కని పాట ఉంది, యేసుక్రీస్తు నామము మధురమైన నామం, శ్రేష్టమైన నామం, రక్షించేటువంటి నామం, పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి నామం. ప్రభా, ఈ బలలో చేయి వేయకముందు మీ నామాన్ని నేను జ్ఞాపకం చేస్తాను నా కొరకు. అందుకే యేసు ప్రభు వారికి ఇవ్వబడిన నామధేయం ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి రండి, పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం 1:4 చదవనమ్మా. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు. ఈ మాట కూడా ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? వీ విల్ రిమెంబర్ యువర్ లవ్ మోర్ దాన్ వైన్. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా మేము జ్ఞాపకం చేసుకుంటాం ప్రభా, మేము స్మరించుకుంటాం ప్రభా. వాట్ ఏ వాసం, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ హీ ఎగ్జిబిటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం, మన కోసం ఎంత అద్భుతమైన, శ్రేష్టమైన, దివ్యమైన, పరసంబంధమైన ప్రేమను ఆయన కల్వరిశిలలో నీ కొరకు, నా కొరకు వర్షించిన వాడుగా ఉంది. ఏం ప్రేమ అండి! అద్భుతమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే ఏ మనుషుడు కూడా దరిదాపులో చూపించలేటువంటి ప్రేమ. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ మనుషుడు కూడా ఇలాంటి ప్రేమను చూపించలేరు మానవుని పట్ల. ఒకవైపు ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ఒకవైపు వెంట్రుకలు లాగివేస్తున్నారు, ఆయన వస్త్రాన్ని లాగివేస్తున్నారు, ఆయనను పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఆయన రాత్రంతా ఆయనను శ్రమ పెడుతూ వచ్చారు. ఉదయకాలం తీసుకెళ్ళి సెలవు వేశారు. ఒక్క మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన ప్రేమ! ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరిశిలో ఆయన నోరెత్తితే
మన సంగతి ముగిసిపోతుంది. ఆయన మాట్లాడితే మన పాపాలన్నీ బట్టబయలు చేయాలి. ఆయన కనుక నోరు తెరిస్తే మానవుని యొక్క బ్రతుకంతా బజార్ను పడాల్సిన అవసరత. ఆయన మౌనంగా శిలువ సహించాడు. ఏంటో కారణం తెలుసా? అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన. అందుకే ఈ బల్ల ఆయన నామాన్ని మాత్రమే కదా, ఆయన ప్రేమను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం చూపిస్తుంది. యోహాను భక్తుడు ఒక మాట రాస్తాడు. ఏం మాట రాస్తాడు చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:1. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను, వాట్ మేనర్ ఆఫ్ లవ్ హీ bestowed upon us. The manner of the love that the God, the Father, Heavenly Father bestowed upon us. ఏంటి అంటే ఆయన కుమారుని ఈవిగా ఇచ్చాడు. ఆయన కుమారుని మన కోసము అర్పణగా ఇచ్చాడు. ఆయన కుమారుని మన కోసము బలిగా అర్పించిన వాడుగా ఉన్నాడు. రాత్రి గెస్సెమనే వనంలోకి వెళ్ళాడు. ఆయన ఒక మాట పలుకుతూ వచ్చాడు, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, బట్ నాట్ మై విల్ బట్ యువర్ విల్ బి డన్. నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేరునుగాక. ఏంటి కారణం అంటే మానవులమైన మన ఎడల అంత గొప్ప అద్భుతమైన ప్రేమను ఆయన వర్షించాడు. పౌలు అపోస్తలుడు ఈ ప్రేమను గురించి రాస్తూ, ఈ ప్రేమకు సరిహద్దులు, ఈ ప్రేమకు ఎల్లలు, ఈ ప్రేమ యొక్క పొడవు, ఈ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, దీని వైశాల్యమును మానవుడు గ్రహించలేడు. ఎవరు గ్రహిస్తా అంటే ఏ వ్యక్తి అయితే ఈ గొప్ప రక్షణలోనికి, ఏ వ్యక్తి అయితే ఆ రక్తం ద్వారా కడుగుపడ్డాడో ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అందుకే యూ హ్యావ్ టు రిమెంబర్ మై లవ్ ఆల్వేస్. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఏం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం మనం? విలాప వాక్యములు 3వ అధ్యాయము 19వ వచనం. లెమెంటేషన్స్ చాప్టర్ 3 verse 19. విలాప వాక్యం 3:19 అండి. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ టేబుల్ ఈజ్ ద టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. ఏంటి ఈ యొక్క బల్ల అంటే? ఆయన యొక్క చేదైన మరణాన్ని, ఆయన మన కొరకు ఎంత ఘోరమైన మరణాన్ని కలవరసలో అనుభవించాడో ఆ మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. పిలాతు ఆ ప్యాలెస్ ముందు ఆయనను 2 చేతులు జోడించి, చేతులు ముందుగా కట్టివేసి ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. దెర్ వాజ్ నో వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఆయన గురించి జాగ్రత్త, ఆయన గురించి పట్టించుకునే వారు లేరు. ఎవరు లేరంటే తనతో ఉన్నటువంటి, తనతో భుజించిన చేసినట్టు, తనతో నీళ్లు తాగినట్టు, తనతో సహవాసం చేసినటువంటి శిష్యులు సైతం ఆయనను వదిలివేసి వెళ్ళారు. ఈ బల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు పడినటువంటి ఆ త్రాగినటువంటి చేదును, మాచిపత్రిని, మన కొరకై భరించినటువంటి శ్రమలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. చదవండి 2 మాటలు. అక్కడ చాలా దివ్యమైన సంగతులు. అపోస్తలుడైనటువంటి పేతురు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఎలాగో ఆయన బాధ నొందాడో. 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. ఎందుకు ఈ బల్ల మీద మన కోసం ఉంచిపోయాడంటే ఆయన అడుగు జాడల్లో ఆయన సారూప్యంలోనికి రావడానికి, ఆయన పేరును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మన కొరకు త్రాగినటువంటి చేదును మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. ఎందుకు ఆయన బాధపడ్డాడంటే సో దట్ వీ మే వాక్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్. నడిచే వారంగా ఉంటే బలలో చేయవేద్దాం. ఒకవేళ లేకపోతే ప్రభా నేను రక్షించబడ్డాను, విమోచించబడ్డాను, విడుదలకు వచ్చాను, నా పాపరోగాన్ని బాగు చేశావు, నాకు కిరీటాన్ని వాగ్దానం చేసావు ప్రభా, నన్ను సంతృప్తిపరిచే దేవుడుగా ఉన్నావు. ఎన్నిసార్లు జారిపోయాను, ఎన్నిసార్లు పడిపోయాను, ఎన్నిసార్లు కాదని త్రోసివేసి ఎన్నో పర్యాయములు పరిశుద్ధాత్మ దేవుడుగా నీవు ఇది కాదు మార్గము, ఈ మార్గంలో వెళ్ళవద్దని చెప్పినప్పుడు ఎన్నిసార్లు మిమ్మల్ని దుఃఖపరిచాను, ఎన్నిసార్లు ఆర్పివేసి ముందుకు దాటి వెళ్ళిన స్థితిలో ఉన్నాను. క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పుర్చు దేవునికి ఇది ఆయన త్రాగినటువంటి చేదు మాచిపత్రి. ఈ కెప్ట్ క్వైట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ.
ఆయన మౌనంగా శిలువ పైన ఉన్నాడు. వాళ్ళు కేకలు వేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఆ మార్గం కూడా వెళ్ళే వాళ్ళు తలూపుకుంటూ దిగిరాని ఆయన గురించి అపహాస్యం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఆయన మౌనంగా శిలువ పైన ఉన్నాడు. వెన్ టైం కేమ్, ఆయన పలికిన మొదటి మాట, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాట్ ఎన్ ఆసమ్ వండర్ఫుల్ లవ్. ఎంత అద్భుతమైన ప్రేమ ప్రభు శిలువలో మన కొరకు వర్షించాడు. ఏంటి కారణం అంటే మన బాధను, మన చేతును, మన మాచిపత్రిని, మన యొక్క విషయాన్ని, మనం అనుభవించిన బాధను, మనం అనుభవించిన నరకాన్ని ఆయన శిలువలో ఆ నరకాన్ని అనుభవించిన వాడుగా ఉన్నాడు. ఈ బల్ల ఆ చేదును, ఆ మాచిపత్రిని, ఆయన నరక యాత్రను జ్ఞాపకం చేసేదిగా ఉంది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? ప్రభా, నా కొరకు ఎంతగా బాధపట్టబడ్డారు, నా కొరకు ఎంతగా శిలువను సహించారు ప్రభా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు, శిలువను మీరు సహించారు, నా కొరకు ఒక మాదిరించిపోయారు. హీ న్యూ నో సిన్, డిడ్ నో సిన్, దేర్ ఇస్ నో సిన్స్ ఇన్ హిమ్. ఆయన పాపం ఎరుగడు, పాపం చేయలేదు, పాపమే ఆయన లేదు, యట్ హీ బికేమ్ సిన్ ఫర్ అవర్ సేక్. ఇది మనకు బల్ల జ్ఞాపకం చేసేటువంటి 3వ సంగతి. రండి 4వ సంగతి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:8. నా సువార్త ప్రకారం దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన దిస్ టేబుల్ ఈజ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ది రిజరక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. నా కొరకు చనిపోయిన నా ప్రభు, నా కొరకు ఆ కలవరిశిలలో యాత్ర పెట్టబడిన నా ప్రభు నా కొరకు పాతి పెట్టబడ్డాడు. ఆయన తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. పరలోకమందు లేచి నిలిచున్న గొర్రెపిల్ల, ద స్టాండింగ్ ల్యాంబ్. ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే నా ప్రభు ఆయన మృతుడు కాదు. అందుకే వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన లేడు, ఆయన లేచున్నాడు. ఈజ్ రైజన్. ఎవరు మన ప్రభు అంటే ఈ బల్ల దేన్ని జ్ఞాపకం చేస్తుంటే ఇట్ ఈజ్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పౌలు అపోస్తలుడు ఊరికే రాయలేదు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ హిమ్. నేను ఆయన్ను ఎక్కువగా ఎరగాలనుకుంటున్నాడు. అంతేకాదు ఆయనను చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పౌలు అపోస్తలుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 కలిసినాయి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును I wanted to know more about him. Not only about him, I wanted to know more about his resurrection. ఏముంది బలలో అంటే నీవు నడవడానికి, నీ కొరకు మాదిరించడానికి ప్రభు యొక్క శ్రమలు, వాటిని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ కూర్చోమని కాదు, కానీ there is great power in the table. ఈ బలలో గొప్ప బలం ఉంది. చాలా విసిగిపోయాడు, బదరివృక్షం కింద పడుకున్నాడు. నా పితరులు వెళ్ళిన మార్గానే వెళ్ళిపోతున్నాయా? చాలు. గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అంటే మనుషుని యొక్క ఊహకు అతీతుడు. ఆయన ప్రార్థన చేస్తే ఆగిపోమంటే ఆగిపోయింది, కురవమంటే కురిచింది. అనేకుల్లో మరి సంహరించబడ్డానికి ఏ మానవుని వల్ల జరగనటువంటి కందకం దోయించాడు, నీళ్లు పోయించాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అలాంటి ప్రవక్త, బదరివృక్షం కింద చాలా నిరుత్సాహపడి పడుకున్నటువంటి ప్రవక్త పంపించాడు ఆహారాన్ని. ఆ బలము చేత ఎన్ని రోజులు నడిచాడండి? 40 రాత్రి పగలు నడిచాడు. He walked 40 nights and 40 days. ఈ బల నీకు శక్తి ఇస్తుంది. There is great resurrection power in this table. ఆయన పేరు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమను స్మరించాలి, ఆయన మన కొరకు త్రాగిన చేదును మాచిపత్రిని మనం జ్ఞాపకం చేసుకోలేదు. అది బల్ల జ్ఞాపకం చేస్తుంది. ఆయన పునరుత్థాన బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. 5వది రండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం చివరి మాట అండి. యాక్ట్స్ చాప్టర్ 20:35, ద లాస్ట్ పోర్షన్. మన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ద వర్డ్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సాధారణంగా ఎవరి ఇంటికన్నా వెళ్తే, ఎవరైనా చనిపోతే, ఎవరైనా లేకపోతే ఏం చెప్పాడండి చివరిగా? చనిపోయిన ఇంటికి వెళ్ళి అడిగే మాట ఏం చెప్పాడు చివరిగా అనేటువంటి? ఏం చెప్పాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ఏం చెప్పాడండి? యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఏం చెప్పాడు ఆయన? మీ హృదయములను కలవరపడని, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచు. ఏంటండి అయ్యా, ఏమింత ధైర్యం ఇస్తున్నావు? కలవరపడదని చెప్తున్నావు. ఇన్ని కలవరపడే పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు ఆవరించాయి.
తండ్రిని కుమారుడు చంపేస్తున్నాడు, కుమారుడు తల్లిని చంపేస్తున్నాడు, తల్లి కుమార్తెను చంపేస్తుంది, కుమార్తె తల్లిని చంపేస్తుంది, భార్య భర్తను నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది, భర్త భార్యను నిర్దాక్షిణ. ఇలాంటి పరిస్థితుల్లో కలవరం ఉండదా? మీ హృదయములను కలవరపడండి. ఏంటి కారణం? నేను స్థలం సిద్ధపరచాలి. ఎక్కడ ఇస్తున్నావు ప్రభా? ఇందిరా మిల్లు ఇస్తావా? రాజీవ్ గృహాలు ఇస్తావా? లేకపోతే ఎన్టీఆర్ ఇస్తావా? రాజశేఖర రెడ్డి ఇస్తావా? జగన్ అన్న ఇస్తావా? చంద్రన్న ఇస్తావా? అంటే నేనుండు స్థలం, ద ప్లేస్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ యు ఆర్. వాట్ ఎ వండర్ఫుల్ ఆసమ్ ప్లేస్ ప్రిపేరింగ్ ఫర్ యూ. మన కోసం ఎంత అద్భుతమైన, ఎంత రమ్యమైన స్థలాన్ని ప్రభు సిద్ధపరుస్తుంది. ఆయన ఉండే స్థలంలో సాధారణంగా ఓ పెద్దవాడు కూర్చుంటే మిగిలిన వారంతా కింద కూర్చుంటారు, కాళ్ళ దగ్గర. ఓ మినిస్టర్ దగ్గర, లేకపోతే ఒక ఎమ్మెల్యే దగ్గర. మన ప్రభు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడు? ఆయన ఉన్న స్థలంలో. అందుకే ఓ మాట రాయబడింది, జయించువాని నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాను, జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు నాతో కూడా కూర్చుండబెట్టు. ఎఫెసీ 2:7-8 ఆయన మరి పాపల అపరాధముల చేత చచ్చిన మనం లేపాడు, క్రీస్తుతో కూడా సింహాసనం ముందు ఆశీనుడుగా చేశాడు. ప్రభు యొక్క రాకడ జ్ఞాపకం చేస్తుంది, నేను మరలా వస్తాను. వాట్ ఎ గ్రేట్ కంఫర్ట్ అండ్ కన్సలేషన్. ఎంత గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు మనం కలిగిన వారంగా ఈ బల్ల ఈ 5 శ్రేష్టమైన సంగతులు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన ప్రియ సోదరుడు మరి ఎందుకు ఈ దినాన ఈ శ్రేష్టమైన కృతజ్ఞత కూడి కలిగి ఉన్నాడంటే, ఈ ప్రభు మన కోసము సమస్తాన్ని సమకూర్చిన వాడుగా ఉన్నాడు. దైవజనుడైనటువంటి మోషే, దైవజనుడని ఇవ్వబడిన మొట్టమొదటి పేరు మోషేకి ఇవ్వబడింది దేవుని వాక్యంలో. ఆయన అద్భుతమైన విధానంలో వారిని పిలిచి ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు మనిషికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆయన ఎలాగో కోరుకుంటున్నాడు. రండి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24-25 వచనాలండి. ఆషేరును గురించి ఇట్లా నేను ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకొనును, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినయుండును, నీవు బ్రతుకు దినములలో. తెలుగులో ట్రాన్స్లేషను సరైన విధానంలో చేయబడలేదేమో అనిపిస్తుంది. మూల భాషలో అద్భుతమైన సంగతులు, సన్నివేశాలు ఆషేరును గురించి దైవజనుడైన మోషే దీవించడం ప్రారంభించారు. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు చదవండి ఎవరైనా. బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 33 verses 24 and 25. లెట్ ఆషేర్, హీ సెడ్, లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్. మొట్టమొదటి ఏం చెప్పండి? లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్. ఏ కాలంలో దేవుడు మోషే చెప్పాడు తెలుసా? ఇంకా ఇశ్రాయేలు మరి అవతలికి వెళ్ళినటువంటి అనుభవంలో లేరు. దైవజనుడైనటువంటి మోషే ముందుగానే ప్రత్యక్షత పొందినవాడుగా ఆశీర్వాద వచనం పలుకుతున్నాడు. ఏంటంటే, లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. దేవుడు భూమిపైన మనకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక ఆశీర్వాదము, దేవుడు మనకు బిడ్డల్ని ఇవ్వడం గొప్ప ఆశీర్వాదం అండి. ఎలాంటి పరిస్థితుల్లో ఆషేరు వెళ్ళాడో తెలుసా? 12 గోత్రకర్తలు ఇశ్రాయేలు దేశం, ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే సందర్భంలో ఎంతమంది ప్రవేశించారు చెప్పండి? ఆ కాలం వారు ఎంతమంది? 2 కాదు, వారితో పాటు చాలామంది ఉన్నారు. అయితే ఆ 2 ఎవరంటే ప్రారంభంలో ఉన్నవారు. అయితే ఆషేరు విషయంలో మోషే అద్భుతమైనటువంటి వచనం పలుకుతున్నాడు. మన ప్రియ సహోదరుడు తన యొక్క జీవిత కాలంలో దేవుడు ఆయన్ను ఈ గొప్ప రక్షణను తీసుకురావడం ద్వారా ఆశీర్వదించాడు. పర సంబంధమైన ఆశీర్వాదం, అంతేకాకుండా భూ సంబంధంగా తనకు బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డలను పెంచి పెద్ద చేయడానికి దేవుడు అద్భుతమైనటువంటి అనేకమైనటువంటి సౌకర్యాలు దేవుని ఇంటిలో బయట సమాజంలో ఆయన సమకూరుస్తూ వస్తుంది. ఎందుకు మనం అసలు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి? ఎందుకు కృతజ్ఞత కూడికలు అవసరం? 5 సంగతులు చెప్పనా? రండి, చాలా త్వరగా చదవండి. పౌలు అపోస్తలుడు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి సంగతి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప వీఆర్ బౌండ్ టు గివ్ ద థ్యాంక్స్ గివింగ్. ఎందుకు ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఇట్ ఈస్ ద కమాండ్మెంట్, ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఆ వ్యక్తి యొక్క బాధ్యత, ఇది అతనికి మేలైనది. యాకోబు పత్రికలో యాకోబు రాస్తాడు 4:17 మేలైనది ఎరిగి అలాగు చేయని మనకి ఏం కలుగుతుంది? కృతజ్ఞత చెల్లింపకపోతే ఏమొస్తుంది చెప్పండి? 10 మంది బాగుపడ్డారు, 9 మంది బాగా ఎరిగిన వాళ్ళే ధర్మశాస్త్రాన్ని, యూదులైన వారు. ఒక్క సమరయుడు తిరిగి వచ్చాడు. ఆ 9 ఎక్కడ? చాలా సందర్భాల్లో దేవుని వల్ల అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు, అనేకమైన ఉపకారములు పొందిన మనము దేవుని వెంటనే మర్చిపోయే వారంగా ఉంటాం. ఈ ప్రత్యక్షతలు, ఈ సహవాసంలో దేవుడు మనకు చాలా గొప్ప ధన్యతలు. ఎవ్వరికి ఈ ప్రపంచంలోనే, ఈ మాట చెప్పడానికి నేను సాహసిస్తున్నాను, ఈ ప్రపంచంలోనే అనేకులకు ఇవ్వనటువంటి గొప్ప ప్రత్యక్షత దైవజనులు భక్త్ సింగ్ గారి ద్వారా ఈ గొప్ప ప్రత్యక్షత మనం అనుగ్రహించిన ప్రతి విషయంలో, ప్రతి చిన్నదైనా పెద్దదైనా సరే గివింగ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప ధన్యత ఈ ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించి, మనము గర్వించి అహంకారులమై అధికారం కోసం, డబ్బు కోసము మదమెక్కిన వారంగా ఈ సహవాసంలో ప్రత్యక్షత కోల్పోయిన వారంగా ఉంటున్నాం. టుడే దెర్ ఇస్ నో విజన్. ఈ మాట చెప్పడానికి కూడా చాలా దుఃఖంతోనే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం బయట వాళ్ళని వెళ్ళాడుకండి. స్తుతికి, ప్రార్థనకు, ఆరాధనకు, కృతజ్ఞతకు అర్థం కూడా తెలియదు, దాంట్లో ఉన్న పరమార్థం ఎరగని వారుగా ఉన్నారు. పౌలు అపోస్తలుడు అంటాడు, మీరు ఈ గొప్ప రక్షణకు వచ్చారు, దానికి మేము కృతజ్ఞత చెల్లించడానికి ఏమైనాం? we ought to take that responsibility. This is the, in one way, this is the commandment of God. కృతజ్ఞత చెల్లించడం అనేది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను మీరడము, అతిక్రమించడమే. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత చెల్లించకపోవడం అంటే ఏంటి చెప్పండి? మేలైనది ఎరిగి ఉండి అది చేయకపోవడమే ఒకని పాపముగా ఎంచబడుతుంది. కృతజ్ఞత చెల్లించడం అనేది మొట్టమొదటిది, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. రెండవ చదవండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కలిసి ఉన్నాయి కొన్ని. ఇలాగు చేయుట, కృతజ్ఞత చెల్లించడం రెండవది ఏంటి చెప్పండి? దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది ఏమైందండి? దేవుని చిత్తం. ఎవరు చేశారు దేవుని చిత్తము? సంపూర్ణంగా భూమిపై నెరవేర్చిన వారు ఒకే ఒక్కరున్నారు. ఎవరండి? ప్రభువైన యేసు ప్రభు వారు గెత్సెమనే వనంలోనికి రాత్రి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుకే శిష్యులు 2 అద్భుతమైన సన్నివేశాలు, దృశ్యాలు ఆ రాత్రి మిస్ అయ్యారు. శోధనలోనికి ప్రవేశింపకుండా ప్రార్థన చేయుట ఒక భాగం అయితే, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం సంపూర్ణంగా తర్వాత తెలుసుకున్నప్పటికీ చాలా ఆలస్యంగా ఎరిగిన వారుగా ఉన్నారు. ఆ 2 సన్నివేశాల వారు మరి తప్పించుకున్నారు ఆ రాత్రి. అయితే యేసు ప్రభు వారు ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం ప్రార్థన? నాట్ మై విల్ బట్ యువర్ విల్ బి డన్. అందుకే ఆయన పైకి వచ్చేటప్పుడు ఒక తండ్రి అయిన దేవుడు ఆయన గురించి పరిశుద్ధాత్మ ద్వారా ఒక మాట పలికించాడు. ఏంటి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు ప్రభు ఆనందించేవాడు. కాబట్టి ఏంటి కారణం అంటే, దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తం. ఇది దేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, దేవుని యొక్క సంకల్పమే మాత్రమే కాదు, మనం దాన్ని చేయడానికి బద్దులం మాత్రమే కాదు, ఇది దేవుని చిత్తమైనది. దేవుని చిత్తాన్ని చాలాసార్లు నెరవేర్చకపోవడంలో కృతజ్ఞత చెల్లించకపోవడం కూడా ఒకటిగా ఉంటుంది. అందుకే దేవుని ప్రజలైన వారు కృతజ్ఞతాస్తుతి ఎక్కడ చేయొచ్చు కదా? ఏ హోటల్లోనే భోజనం చేస్తే సరిపోదా? కుటుంబంతో వెళ్తే సరిపోదా? పనిచేసే స్థలాల్లో వెళ్తే సరిపోదా? ఈ ప్రత్యక్షతలో మనకు దేవుడు ఇచ్చిన ఒక శ్రేష్టమైన దేవుని ప్రజలతో, దేవుని ఇంటితో, ఇది మన కుటుంబం, ఆత్మీయమైన కుటుంబం. ఒక రక్తం చేత కడుగుబడిన ఏక కుటుంబం, ఏక పట్టణస్థలం, ఒకే దేవుణ్ణి కలిగిన వారం, ఒకే ఆత్మ కలిగిన వారం, ఒకే సహవాసంలో పెంచబడే వారము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే రెండవది ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఓ మాట చెబితే బాగుంటుందేమో, చాలాసార్లు మనము దేవుని చిత్తాన్ని ఎరిగిన వారంగా ఉండి దాన్ని సంపూర్ణం చేయలేని వారంగా ఉంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం చాలాసార్లు తప్పిపోయే వారంగా, వీ అట్టర్లీ ఫెయిల్. నిన్ను మొదటి రాజుగా నియమిస్తున్నాను, నువ్వు వెళ్ళి బాగు పరిపాలన చేయి, నా చిత్తాన్ని నెరవేర్చని ఒక రాజుకు సెలవిస్తే 15వ అధ్యాయం 11వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మన విషయంలో కూడా అలాగే చింతించేవాడుగా ఉంటాడు. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనక పోయాను కనుక
నేను రాజుగా నిర్ణయించినందుకు ఐ రిగ్రెట్ ఫర్ సెట్టింగ్ సాల్ a king upon the people of Israelites. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కృతజ్ఞతాస్తుతి చెల్లించకపోవడం అనేది దేవుని ఎంతగానో దుఃఖపరిచే విషయంగా ఉంటుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆయన చాలా దుఃఖపడేవాడుగా ఉంటాడు. దానికి భిన్నంగా మనం చేసేవారంగా ఉంటాడు, ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుని చిత్తము కృతజ్ఞతాస్తుతి చెల్లించు. అది చేయడం అనేది మనకు న్యాయమైంది, న్యాయబద్ధమైంది. వీఆర్ బౌండ్ టు డూ ఇట్. పౌలు రాసిన మాట. This is the responsibility, not only responsibility, this is the will of God. ఆదిలో మానవుని చేసినందుకు దేవుడు సంతాపడితే ఆ మానవుని పరంపర కొనసాగే సందర్భంలో ఆ మానవుని రాజుగా చేసి హెచ్చించి కిరీటం ఇచ్చి ఎక్కడో సామాను దగ్గర దాక్కున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎక్కడో ఓ చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్ళి రాజుగా చేస్తే దేవుని చిత్తానికి భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దేవుని ఆజ్ఞలు కైకొనకపోవడాన్ని బట్టి ఐ రిగ్రెట్ ఫర్ సెట్టింగ్ హిమ్ యాజ్ కింగ్ అపాన్ ద పీపుల్ ఆఫ్ అపాన్ మై ఓన్ పీపుల్. మన విషయంలో దేవుడు ఒకవేళ అలా చింతిస్తున్నాడు, మీ మధ్యాహ్నం వల్ల మనం పరీక్ష చేసుకుందాం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉన్నామా, ఆయన చిత్తాన్ని జరిగించే వారంగా ఉన్నామా? దావీదు ఆయన చిత్తాన్ని జరిగించేవాడుగా, ఆయన నోటి నుండి మాట రాకమునిపే దావీదు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే దావీదుకి ఇవ్వబడిన టైటిల్ ఏంటి, బిరుదేంటి చెప్పండి? ఏ మ్యాన్ ఆఫ్టర్ మైన్ ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడైన మనుషుడు. ఇతన్ని తీసివేస్తున్నాను, ఇతన్ని నియమిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. రండి, 116వ కీర్తన 17వ వచనం అనుకుంటాను. Psalm 116 verse 17. నేను నీకు కృతజ్ఞత అర్పణ, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్. కృతజ్ఞత చెల్లించడం అంటే ఏంటి చెప్పండి? మనం అర్పించుకోవడం. ప్రభువా, నీవెంత గొప్ప దేవుడు, నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేశావు. అందుకే అప్పుడు కూడా పిలిచాడు. సౌలు రాజుగా నియమించినాక సమయంలో అందరినీ పిలిపి, ఒరే దేవుడు మీకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి. మిమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు, ఐగుప్తు నుంచి వెలుపలికి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు, మీకు పాలు తెల్లు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు, 12 గోత్రవర్తలుగా నియమించాడు, మీ విషయంలో యోర్దాను దాటిస్తూ వచ్చాడు, అక్కడ రాళ్లను పాతించిన వాడుగా ఉన్నాడు. ఇవన్నీ చేశాడు. అయితే మీరేం చేయాలి? ఆయననే తలంచుకోవాలి. మీరేం చేయాలి? ఆయనే సేవించాలి. ఇది మీకు ఆవశ్యకం. సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట 12:24. మీరు ఆయన్ని సేవించడము ఇది ఆవశ్యకము. చాలాసార్లు మర్చిపోయేవారంగా. అందుకే పౌలు అపోస్తలుడు నేను పానార్పణముగా పోయేవాడు. ఏంటది? కృతజ్ఞత అర్పణ. నాట్ ఐ బట్ క్రైస్ట్. నేను నా చిత్తాన్ని కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాను. నేను దానికి బద్ధుడనై ఉంటాను. ఇది 3వది. 4వ చదవండి. 50వ కీర్తనలోనే ఉందండి ఆ మాట కూడా, చివరి మాట అనుకుంటాను. Psalm 50, 50వ కీర్తన 20. స్తుతియాగం అర్పించువాడు నన్ను, ద వన్ హూ ఈజ్ ఆఫరింగ్ ద థ్యాంక్స్ గివింగ్ ఈజ్ గ్లోరిఫైయింగ్ మీ. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నామని? దేవుణ్ణి మహిమపరుస్తున్నామండి. దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. చివరిది 5వ చదవండి. 107వ కీర్తన 1వ వచనం. Psalm 107 verse 1. యెహోవా దయాళుడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాం? ద లార్డ్ ఈజ్ గుడ్. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ద్వారా వీఆర్ డిక్లేరింగ్ దట్ గాడ్ ఈజ్ గుడ్. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటి? 5 సంగతులు. మొదటిది, వీఆర్ బౌండ్ టు గివ్ థ్యాంక్స్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రెండవది, ఆయన చిత్తాన్ని నెరవేర్చుట. మూడవది, బలి అర్పించుట. నన్ను నేను అర్పించుకుంటాను ప్రభు. 4వది, ఆయన మహింపరచుట. 5వది ఏంటి సంగతి? ఇప్పుడే చదువుకున్నామండి. ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన దయాళుత్వాన్ని, మంచితనాన్ని లోకానికి అంతా వెల్లడిపరుస్తున్నాను, సంఘానికి వెల్లడిపరుస్తున్నాను. నేను ఎన్నిసార్లు పడిపోయాను, ఎన్నిసార్లు జారిపోయినా ప్రభు నా విషయంలో నన్ను, నా బిడ్డల విషయంలో, నా కుటుంబంలో, నా ఉద్యోగ బాధ్యతల్లో, నాకు వచ్చిన ప్రమోషన్లో, యెషయా 58:14 దేశం యొక్క ఉన్నత స్థలమున్నది యోసేపు వలె, దానియేలు వలె నన్ను హెచ్చించాడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారు. వినేమిలో లోకరీతిగా చాలా గొప్ప స్థానాల్లో. ఈజ్ ఇట్ యువర్ క్రెడిట్? ఈజ్ ఇట్ యువర్ క్వాలిఫికేషన్? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకే పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అయినది. దాన్ని మనం లోకానికి వెల్లడిపరచకుండా, దాన్ని మనం సంఘంతో పంచుకోకుండా,
దాన్ని బయట ప్రపంచానికి తెలియ. అందుకే మన వాళ్ళు చాలా మంచి పని చేస్తారు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారు, దేవుని సంఘంతో పాటు బయట వారితో పనిచేసే వారిని ఆహ్వానించుకుంటారు. వారి వివాహమైన, వారికి జరిగినటువంటి మేలు విషయమైన ఆహ్వానించుకుంటారు. ఏంటి కారణం అంటే వీఆర్ డిక్లేరింగ్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ప్రభు ఎప్పుడు దయాళుడండి. నేను ఎన్నిసార్లు దుష్ప్రవర్తన చేసినా, ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు జారిపోయినా, ఎట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ప్రభు దయాళుడు. రండి, ఏ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. నా సమయం 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు 5 సంగతులు చెప్పి ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండము 33, 24, 25. మొదటి సంగతి ఏంటమ్మా? ఇంగ్లీష్లో చదివారు ఇందాక. లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. ఆషేర్ను దేవుడు నిజంగా ఆశీర్వదించాడా? మోషే పలికిన మాట, మోషే ఇచ్చిన ఆశీర్వాదం. ప్రియ సహోదరి సహోదరా, ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుడు మనల్ని మంచి బిడ్డలతో ఆశీర్వదించాడు. దానికి ప్రతిగా మనం ఏం చేసేవారంగా ఉన్నాం? ఆ పిల్లలను దేవునికి అప్పగిస్తున్నామా? ఆ పిల్లలను దేవుని ఇంట్లో తీసుకొస్తున్నామా? దేవుని ఇంట్లో వారు మరి అనేకమైన విధాలుగా ప్రోత్సహించబడి, దేవుని ఇంట్లో పెంచబడి, మరలా తిరిగి దేవునికి ప్రతిష్ఠించి, ఆ దేవునికి అర్పించి, ఆ దేవుని సన్నిధిలో పనిచేసేటువంటి పనివారుగా ఉంటూ ఉన్నారా? ఈనాడు చాలామంది తల్లిదండ్రులు కన్నీరు గార్చేవారుగా ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు. అయితే ఈనాడు అనేకులైన తల్లిదండ్రులు అయ్యో ఇలాంటి బిడ్డలు పుట్టకపోయింటే బాగుండు అని కన్నీరు గారుస్తున్న విశ్వాసులు. మొన్న మధ్య కోర్టుకు సాక్ష్యానికి పిలిచారు. వెళ్తే మా మందిరంలోనే వివాహమైన యవనస్తురాలు. వాడు చక్కగా పాటలు పాడేవాడు, వాక్యం చెప్పేవాడు, ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ తెలుగు నుంచి ఇంగ్లీష్కు, హిందీ నుంచి ఉర్దూలేకు అన్నీ చేస్తాడు. భార్యను వదిలేస్తాడు. దానికి సాక్ష్యం మీరే కదా పెళ్లి చేసింది. వెళ్తే చాలా దౌర్భాగ్యమైన స్థితి. కోర్టు దగ్గర ఎక్కడ కూర్చున్నారంటే వరుసగా 4 బెంచ్ల మీద కూర్చున్నారు కర్నూలు కోర్టులో. మొదట కూర్చున్న వాళ్ళు ఎవరంటే మేము బ్యాప్టిస్ట్ చర్చ్ సార్. రెండవ బంధకం మీద కూర్చున్నారు మేము సిఎస్ఐ చర్చ్ సార్. మూడో వాళ్ళు కూర్చుంటే మేము పత్తికొండ దగ్గర పలానా ఇది సార్, మా డాక్టర్నే వేరు, మేము జెహోవా విట్నెస్ సార్. లాస్ట్ కూర్చుంటే ఎవర్రా అంటే మేము హెబ్రోన్ ఫెలోషిప్ సార్. ఎక్కడున్నారు చెప్పండి? కోర్టులలో ఉన్నారు, విడాకుల దగ్గర ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. నిన్న మొన్న ఒక పేరు చూస్తే ఆ పేరు డేవిడ్ అని వ్రాయబడింది. చాలా దౌర్భాగ్యమైనటువంటి సంగతి. దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. అందుకే పాట పాడుతున్నాం, ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు చేసిన కార్యాలు అద్భుతమైన కార్యం. లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. ఆషేర్ పిల్లలు ఎలాగ ఎదిగారు తెలుసా? చదవండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 40-41 వచనాలు చదవండి. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 1. తమ తమ వంశములలో 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కింపబడిన వారు ఎంతమంది అండి? వారు రాసుకోండి, 41,500. ఇప్పుడు రండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 47వ వచనం. వీరు ఆషేరీయుల వంశస్థులు, వీరు 73,400. సంఖ్య పెరిగిందా తగ్గిందా? 41,500 అక్కడైతే ప్రారంభంలో, ముగింపులు ఎంత? 53,400 మంది. ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలు వేసుకుని లెక్కలు వచ్చేవారు పెద్దవాళ్ళు. more than 27.8%. లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. ఆ పిల్లలు అరణ్యములు అనేకులు సంహరించబడ్డారు, 20 ఏళ్ళ పైబడ్డవారు. అయితే ఆషేర్ యొక్క సంతానం ఎలాగుందంటే దే వాక్డ్ విత్ ద గాడ్. వారు దేవునితో నడిచిన పిల్లలుగా ఉన్నారు, దేవుని వెంబడి వెళ్ళిన వారుగా ఉన్నారు, తమ తల్లిదండ్రుల మాట విన్నవారుగా ఉన్నారు. 78వ కీర్తన 2వ వచనం. Psalm 78:2 అండి. 78వ కీర్తన 2వ వచనం. నేను నోరు తెరచి ఉపమానం చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములు నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదను. రాగల తరములలో
పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును. ఎంత గొప్ప అద్భుతమైన సంగతి. ఇంటికి వెళ్ళిన తర్వాత 78 కీర్తన అంతా చదువుకోండి. వీరేం చేస్తారంటే, ఒరే నాయనా, మనకు అబ్రహాము ఒక జేజబ్ ఉండేవాడు రా, అబ్రహాముకు ఇస్సాకనే ఇంకొక జేజబ్ ఉండేవాడు రా, ఆ ఇస్సాకు యాకోబు ఉండేవాడు రా, ఆ యాకోబుకు 12 మంది కుమారులు ఉండేవారులా, ఆ కుమారులలో నేనొక కుమారుని 8వ కుమారుని రా. నా కుమారులారా, ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నా. ఏమైంది నాయనా, ఐగుప్తులో చాలా బానిస బ్రతుకుండేదిరా, ఫరో చాలా కఠినుడురా, బ్రతుకునిచ్చేవాడే కాదురా మగపిల్లలంటే, అయినా బ్రతికాంరా. అమ్రాము యొకేబెదులు ఉండేవారురా, మోషేను ఒక నాయకుడు వచ్చాడురా, నడిపించాడురా. అవునా నాయనా. వీళ్ళు వెళ్ళారు, వారి తరం పిల్లలకి చెప్పారు. దే స్టార్టెడ్ వాకింగ్ విత్ ద లార్డ్. ఏం నేర్పిస్తున్నాం ఈనాడు తల్లిదండ్రులుగా? మంచి కృతజ్ఞత కుటుంబాలు కలిగి ఉంటున్నాం, భోజనాలు చేస్తున్నాం, మంచి మటన్లు చికెన్లు తింటున్నాం. ఆర్ వి టీచింగ్ అవర్ చిల్డ్రన్? ఈనాడు ఎందుకు ఆ తరం వారు చెడిపోయారు? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చింది. నెహెమీయా అన్ని సంగతులు చక్కచేసిన తర్వాత ఆయన చివరి అధ్యాయంలో ముగింపులోకి వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు, వెంట్రుకలు పెంచుకున్నాడు వెళ్తున్నాడు. ఈనాడు వాట్ ద వరల్డ్ ఈస్ డూయింగ్, అవర్ చిల్డ్రన్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. లోకం ఏం చేస్తున్నాం? మన పిల్లలు వాకింగ్ అకార్డింగ్ టు ద కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎఫెసీ 2:2. వాకింగ్ అకార్డింగ్ టు ద మేనర్స్ ఆఫ్ ద వరల్డ్. రోమా 12:2. లోక మర్యాదలు, లోక ఆచారాలు చొప్పున వాళ్ళు అలాగే వెళ్తే, వాళ్ళు జీన్స్ వేస్తే మనం జీన్స్, వాళ్ళు బట్టలు లేకుంటే మన పిల్లలు బట్టలే, వాళ్ళు వెంట్రుకలు పెంచుకుంటే మన పిల్లలు, వాళ్ళు గడ్డం పెంచుకుంటే మన పిల్లలు. ఇప్పుడు గడ్డం సాయిబులు వచ్చినారు మందిరాలు, అన్ని మందిరాలు. ఎవరు వచ్చినారు చెప్పండి? గడ్డం సాయిబులు వచ్చినారు. దేవుని సేవకుల పిల్లలు, సంఘస్థుల పిల్లలు, సంఘ సేవకుల పిల్లలు, వాక్యం చెప్పే మా పిల్లలు అందరూ గడ్డం సాయిబులు అయినారు. ఇప్పుడు మరి చెప్పారు, నేను ఆశ్చర్యం రా, నేను పెద్దవాడిని కాదు, నేను చిన్నవాడిని కాదు, యోసేపులాగా నాకు గొప్పతనం కూడా లేదురా, నేను చాలా ఎక్కడ లేనివాడిని. బట్ గాడ్ బ్లెస్డ్ మీ విత్ చిల్డ్రన్. ఈ పిల్లలకు బోధించవలసిన అబ్రహామును గురించి దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, తన తరువాత తన పిల్లలకు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అబ్రహాముకు కొడుకు ఇస్సాకు పుట్టకమునిపే, ఇస్సాకు యాకోబును కనకమునిపే, యాకోబు 12 గోత్రకర్తలు కనకమునిపే గాడ్ ఈజ్ టెస్టిఫైయింగ్ అబౌట్ అబ్రహాం. అబ్రహాం గురించి నాకు తెలుసురా. ఎవరు అబ్రహాం? తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు ఇస్సాకుని. ఎవరు అబ్రహాం? యాకోబును కూర్చోబెట్టుకుంటాడు. ఎవరు అబ్రహాం? తన మనవలకు తెలియజేసేవాడు. ఆషేరును గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గురించి వ్రాయబడిన మాట 70 మంది ఐగుప్తుకు వెళ్తే 70 మందిలో 54 మంది ఓన్లీ గ్రాండ్ చిల్డ్రన్. ఆ గ్రాండ్ చిల్డ్రన్ ఒక్క అమ్మాయి ఉంది, షెరహు అని, ఆషేరు కుమార్తె. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 46 వచనంలో చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ ఇస్ దిస్. ఐ వాంటెడ్ టు బ్లెస్ ఆషేర్ విత్ బ్లెస్డ్ చిల్డ్రన్. ఆ పిల్లలు నడుస్తారు. వారు more than 27.8% ఆ దేశంలోనికి వెళ్తారండి. వాళ్ళు అందరు రాలిపోయినా ఆ పిల్లలు చక్కగా నడిచి వెళ్తారు. ఏంటి కారణం? రీజన్ ఈజ్ హిజ్ ఫాదర్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్. ఇది ఆశీర్వాదం అండి. ఇందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చదవండి 2వ సంగతి. ఇంగ్లీష్లో ఏముందండి అక్కడ? అండ్ లెట్ హిమ్ బి యాక్సెప్టబుల్ టు హిజ్ బ్రదర్ అన్. ఆషేర్ ఏం చెప్తే సహోదరులంతా, దిస్ స్పీక్స్ అబౌట్ ద యూనియన్, దిస్ స్పీక్స్ అబౌట్ ద యూనిటీ. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మంచిది, ఎంత మనం. ఇప్పుడు ఇంట్లో ఒక సహోదరికి ఇంకో సహోదరికి పడ్డం లేదు, పొడుచుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఆషేరును ఆశీర్వదించాడు దేవుని ఇంటిలో. దేవుని ప్రజలముగా అందరం ఆషేరులాగా, ఆషేరు కుటుంబం లాగా ఉంటే దెర్ విల్ బి గ్రేట్ యూనిటీ. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత, బంధము, ఈ సమాధానం ఎంత శ్రేష్టమైంది. పౌలు ఎఫెసీయులకు రాస్తున్న 4వ అధ్యాయంలో చక్కని మాటలు రాస్తాడు. అది 2వ సంగతి. 3వ చదవండి. 3వది ఏముందమ్మా? లెట్ హిమ్ డిప్ హిజ్ ఫుట్ ఇన్. ఎక్కడ ముంచాలంట? ఎక్కడ ముంచుతాడు? నూనెలో ఆషేరు తన పాదాన్ని ఉంచుతాడంట. యెహోషువ ఆ తదుపరి ఆషేరుకు ఒక భాగం పంచితే వాళ్ళు అటు ఇటు కదలడానికి కూడా లేదు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు చూస్తే అటు ఇటు కదలడానికి కూడా లేదు. అయితే మేము వెళ్ళినప్పటికీ అక్కడ గొప్ప విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. మీరు గూగుల్ వెళ్ళిన తర్వాత సెర్చ్ చేయండి. ఆ ప్రాంతానికి కూడా ఎల్తో స్టార్ట్ అవుతుంది. అక్కడ
ఇస్రాయేల్ చుట్టూ ఉన్న 14 ఆ ముస్లిం దేశాల్లోనే కాదు, ఇస్రాయేల్లో నిగూఢమైనటువంటి ఆయిల్ సంక్షేపాలు ఉన్నాయి, నూనె సంక్షేపాలు. ఈ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. దేవుడు మనకు పర సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, భూ సంబంధంగా కావాల్సినవన్నీ ఇస్తాడు. ఎందుకు మనం కృతజ్ఞతాస్తులు కలిగిస్తున్నామంటే బిడ్డల్ని ఇచ్చాడు. రెండవది ఏం చేస్తున్నాడు? మంచి ఐక్యత ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, పర సంబంధమైన కుటుంబాన్ని, దేవుని సంఘాన్ని ఇచ్చాడు. మూడవది సకల ఐశ్వర్యాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇస్తున్నాడు. పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వారికి చదువులు ఇస్తున్నారు, వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు, వారు పెరిగి పెద్ద తర్వాత వారు మరలా పిల్లలు. ఇలాంటి గొప్ప గొప్ప దైవికమైన విధానంలో ప్రభు మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. 4వ చదవండి. ఏమా? దై షూ షాల్ బి ఐరన్ అండ్ బ్రాస్. ఇంగ్లీష్లో, తెలుగులో కమ్ములు ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముంది? యువర్ షూస్, నీ చెప్పులు ఎలాగుంటాయి? చాలా స్థిరంగా దృఢంగా ఉంటాయి. దట్ షోస్ ద సెక్యూరిటీ. దేవుడు మనకు భూమి పైన ఎవరికి కాపుదల, భద్రత లేకపోయినా తన ప్రజలైన వారికి కాపుదల. మనం ఎవరిని గురించి భయపడాల్సిన పక్కలేదు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లేకపోతే ముఖ్యమంత్రులు ఎవరి గురించి భయపడాల్సిన పడలేదు. ఈ రోజుల్లో చాలామంది చెబుతారు, బ్రదర్ మనకు అసలు సువార్త చెప్పడానికి దేవుడు యేసు ప్రభు వారే చెప్పారు. దేవుని వాక్యమే ప్రవచిస్తుంది. అంత్య దినాలు, అపాయకరమైన దినాలు ఇలాగుంటాయి. విస్తుపోవాల్సిన అక్కర్లేదు, అవసరం లేదు. బట్ గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. దేవుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారు పేతురుతో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టదు, ద గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్. పాతాళంలో ఒక ద్వారం దాని ఎదుట, సంఘం ఎదుట, సంఘం అనే కుటుంబం ఎదుట ఏది కూడా నిలబడదు. కృతజ్ఞతాస్తులు చెల్లించ బద్దులమైన మనం ఈ విషయాల కొరకు. చివరిది చదవమ్మా, 5వది. అండ్ సో షాల్ దై స్ట్రెంగ్త్ బి. 5వ ఆశీర్వాదం ఏంటి? నీకు బలాన్ని ఇస్తాను. చూడండి, చాలా స్థలాల్లో మన మందిరాల్లో పెద్దలైన వృద్ధులైన ఎంత బలంగా ఉంటారండి. వాళ్ళ బలం కాదు అది, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. చాలామంది 90 సంవత్సరాల పైచిలకు, నేను చాలామంది దైవజనులను, చాలామంది పెద్దలైన వారిని ఎరుగుదును. 5 అంతల ఆశీర్వాదం దేవుడు మోషే ద్వారా ఆషేరుకి ఇచ్చినటువంటి. అలాగనే దేవుని దాసుడు మరి కృతజ్ఞత కలిగి ఉండడానికి రాజారావు గారికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ కృతజ్ఞత కూడిక. ప్రభా, నన్ను ఇంతగా హెచ్చించావు, గణపరిచావు ప్రభా, వాటికైనా రెండర్, నేనేమి ఇవ్వగలను ప్రభా, ఈ కృతజ్ఞతాస్తుతి తప్ప. మరి 5 సంగతులు ఏంటి? ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పేరు, ఆయన ప్రేమను, ఆయన మన కొరకు తాగిన చేదును మాచిపత్రిని, ఆయన పునరుత్థానాన్ని, 5వది ఆయన మన కొరకు రానయ్యున్నాడు అనేటువంటి గొప్ప సంగతి. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు మన పక్షాన, ఈ దేవుని దాసుడు మాత్రమే కాదు మనందరి పక్షాన చేస్తాడు. చివరిలో నేను ఒక ముగింపు మాట చెప్పాలి. ఒక దైవజనుడు తన జీవిత యొక్క చర్మాంకంలో ఆయన తన జీవితంలో దేవుడు ఏమేం చేశాడు, తను ఎలాగో నడిచాడు అన్నీ ఆయన తలపోసుకుంటూ నిద్రపోయాడు. అప్పుడు దేవుడు ఒక స్వప్నం చూపిస్తూ వచ్చాడు. దాని అంతట్లో తను ఎలాగో బ్రతికాడు, తన జీవితంలో ఎలాగ చేశాడు, దేవుడు ఏమేం చేస్తూ వచ్చాడో. అయితే ఈ దేవుని దాసుడు ఓ చోట చాలా ఆగిపోయి దుఃఖపడుతున్నా అంట. ఏం ప్రభా, అన్నీ చాలా మరి సుఖకరమైన పరిస్థితిలో, సంతోషకరమైన పరిస్థితులు నాతో ఉన్నావు, నీ అడుగులున్నాయి, నా అడుగులున్నాయి. చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. అక్కడ గాజులు ఉన్నాయి, అక్కడ ముళ్ళ పెంకులు, ముళ్ళ తుప్పలు ఉన్నాయి, గచ్చ పొదలు ఉన్నాయి, అక్కడ గాజు పెంకులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక్కరిని వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు ప్రభా. అప్పుడు ప్రభు అసలైన కార్డు తీసి చూపించాడంట. మై సన్, మై డాటర్, సీ దిస్ పిక్చర్. ఏంటి ఆ పిక్చర్ అంటే, నువ్వు ఎక్కడున్నావంటే ఆయన ఏం చేశాడంట, నీవు ఈ రాళ్ళల్లో, ఈ గచ్చ పొదల్లో, ఈ ముళ్ళ పొదలలో, ఈ గాజు పెంకులో నువ్వు నడవలేవని, నీవు కుంటి గొరవని నేను ఎత్తుకొని ఏం చేశాను, నా రొమ్మును ఆనించుకున్నాను. 40వ అధ్యాయము యెషయా గ్రంథంలో రాయబడిన మాట. నా రొమ్మును ఆనించుకొని నడిచాను నా కుమారుడా. చెప్పండి, ఇది మన జీవితం యొక్క అనుభవం కాదా? ఎన్ని పర్యాలు ప్రభు మనల్ని ఆయన ఎత్తుకున్నాడు, చంక పెట్టుకున్నాడు, రొమ్మున పెట్టుకున్నాడు, ముదిమి వచ్చే వరకు ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. మనం ఎంతైనా కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమైనాం కనుక ఈ బల్ల జ్ఞాపకార్థ బల్ల. నా కోసం ఎన్ని కార్యాలు చేశావు ప్రభా, ఇంతగా నన్ను ఆశీర్వదించి, దీవించి, నన్ను హెచ్చించి, అంతేకాకుండా దేశం యొక్క ఉన్నత స్థలాల మీద మమ్మల్ని, మా బిడ్డలంతా ఎక్కిస్తూ వచ్చావు. సంఘమంతా ప్రభును గణపరిచి ఆరాధించి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమైన అట్లు ఈ వాక్య వెలుగులో మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుదాం గాక.
ముందు జరగండి. కొంతమంది బయట స్థలం లేదు, ముందర గ్యాపులు ఉంచుకోండి. బైబిల్ మీద పెట్టుకోండి. ముందు జరగండి. కొంచెం వెనక చాలామంది స్థలం లేక బయట ఉన్నారు. సిస్టర్స్ ముందు జరగండి. మోకరించుదాం. ప్రభు యొక్క వాక్యమును వింటూ వచ్చాము. దేవుని యొక్క ప్రేమను, మరి నిజముగా ఆయన మంచితనమును, ఆయన దయాళత్వమును, ఆయన మన ఎడల చూపిన ప్రేమ ఎట్టిదో జ్ఞాపం చేసుకుందాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించే ముందు ఆయనను ప్రేమించి మనల్ని ప్రేమించి ఏ రీతిగా తను దాన్ని అప్పగించుకున్నాడో